ఒకరోజు అయితే వీళ్ళు షూటింగ్ స్పాట్కి వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోయి ఓకే కట్ట కొట్టేసారు. అంటే వర్షం వస్తే వరదలు వచ్చాయి, బ్రిడ్జిలు కూలిపోయే ప్రాంతం, ఓకే ఏమాత్రం అకామిడేషన్కి కంఫర్ట్ లేని ప్రాంతం, సరిగ్గా ఫుడ్ దొరకని ప్రాంతం, అకామిడేషన్ కంఫర్ట్ కాదు, అకామిడేషన్ లేని అక్కడ ఉండదు లేని ప్రాంతం. పాపం మా వాళ్ళు అయితే ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అన్న మరి అక్కడ అమెరికా నుంచి వచ్చిండు, తాండల దిగిన నేను తాండల దిగి చెప్పులు లేకుండా తాండల దిగి కుంటుకుంటా చెప్పులు లేకుండా ప్రాక్టీస్ చేస్తే నిజంగా కూడా హ్యాండిక్యాప్డ్ అయ్యండి ఆయన. ఫిజియోథెరపీ తీసుకున్నాడు. ఓకే సీరియస్లీ అంటే డైరెక్టర్ కూడా చాలా ప్యాషనేట్ అనమాట. అంటే రియల్గా వచ్చే వరకు, అంటే అవసరమైతే నేను కాలు ఇరగకూడదాం కానీ రియల్గా వచ్చే వరకు చేయించాలి. అలా గుంటుతా ఉంటే సీత చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్, సార్ దీన్ని ఏమైనా కాలని చిన్నగా చేయొచ్చా, సన్నగా చేయొచ్చా, సన్నగా చేస్తారు రా అంటే ట్రై చేయండి సార్, ఏమైనా ఆప్షన్ వాడు మళ్ళీ ఫీల్ అయ్యి అంటే ఊరికి అట్లా ఆప్షన్ ఉంటాయి సార్, ఆప్షన్ ఉంటేనే అట్లా అనమాట. ఆ టైప్ ఆఫ్ ప్యాషన్ ఇది ఉండేది. అంత కష్టపడి మన వాళ్ళు. సో వర్షం వచ్చేది, ఆగిపోయేది. ఇంకోటి ఏంటంటే చాలా గ్రీనరీ ప్రాంతం అది, ఎటు చూసినా మొక్కజొన్న తోటలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఓకే హిల్ ఏరియా కదా. సో ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న తోట ఉండకపోతే మళ్ళీ మొక్కజొన్న తోట వచ్చే వరకు మళ్ళీ ఆయనం. ఎటు చూసినా కంటిన్యూటీ ఉంటుంది కదా, లొకేషన్ కంటిన్యూటీ.